నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. పిల్లల్లో ఆటిజం ఉంటే ఆ తల్లిదండ్రుల్లో ఆ బాధ వర్ణనాతీతం. మరి అటువంటి పిల్లల్ని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నార్మల్ పిల్లలుగా మార్చవచ్చా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఆటిజం పిల్లల్లో మానసిక ఎదుగుదల లేకపోవడం, అలాంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రుల బాధ ఇక మనం మాటల్లో చెప్పలేంది. అలాంటి పిల్లల్ని లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నార్మల్ పిల్లలుగా మార్చవచ్చా? ఛాన్స్ ఉందా ఏమైనా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత ఉందండి హరిత గారు. ఎలా అంటే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవరీ ఇష్యూ అండి. అయితే ఇది ఎలా వస్తుందో మీరు చూస్తున్నట్టయితే వారి శారీరక ఎదుగుదల అనేది ఓకే అండి, దానికి వయసుకు తగ్గటువంటి మానసిక ఎదుగుదల అనేది తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళకు ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే విశ్వంతో కనెక్టివిటీ. ఎప్పుడైతే ఎవరైతే అన్నారో ఆటిజం పిల్లలు వాళ్ళను విశ్వంతో కనెక్టివిటీ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ అనేది సాల్వ్ అవుతాయి. మీరు అనొచ్చు, సార్ విశ్వం అంటే ఏమిటి అంటే, చూడండి ఇక్కడ మనకు విశ్వం అంటే ఏం తీసుకుంటామంటే ఇక్కడ నేచర్ అండి, ఓకే, ప్రకృతి. అలాంటి పిల్లల్ని ఎక్కువ ప్రకృతిలో ఉండే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎస్పెషల్లీ మీరు చూస్తే ఈ రోజులు ఎలా ఉందండి, ఎక్కువ మదర్ అండ్ ఫాదర్ ఎక్కువ మొబైల్లో అడిక్షన్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఎలా చూస్తున్నారు, మొబైల్తోనే అడిక్షన్. సో మొబైల్ అడిక్షన్ అనేది ఎక్కువ కారణం అవుతుందని చెప్తున్నాను. ఇంకొకటి అసలు బేస్ రూట్ కాస్కి వెళ్ళినట్టయితే 9 months అండి, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం అండి. ఇదివరకు పూర్వకాలంలో ఎలా ఉండేది చెప్పండి హరిత గారు? వాళ్ళ మదర్ అండ్ ఎలా ఉండేదంటే వాళ్ళ అంటే రిలేషన్షిప్ హస్బెండ్ అండ్ వైఫ్ చాలా చక్కటి రిలేషన్షిప్స్ ఉండేది. అదేవిధంగా వారు ఆ టైంలో మంచి విషయాలను వినేవారు. బట్ ఇప్పుడు అంటే చూసినట్టయితే ఎక్కువ ఎలా ఉంది అంటే సోషల్ మీడియా ఓకే ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. తర్వాత వాళ్ళు పెరిగిన వాతావరణం కూడా చూసినట్టయితే ఎక్కువ రణగుడ ధ్వనుల మధ్యలో ఉన్నారు, అంటే నేచర్కు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే నేచర్కి దగ్గరగా అంటే ఎస్పెషల్లీ వాళ్ళు అలాంటి వారిని నేను ఏం చేస్తాను, సొల్యూషన్ ఏంటి అంటే ప్రకృతితో ఎక్కువ నేచర్తో పార్క్లో గడపడం కావచ్చు, లేకపోతే మంచి సంగీతం. అంటే నిజంగా చెప్పాలంటే ఒక సంగీతానికి చాలా పవర్ ఉంటుందండి హరిత గారు. ఎప్పుడైతే ఆ మ్యూజిక్ వాళ్ళు విన్నప్పుడు ఏమవుతాయి అంటే వాళ్ళు ఉన్నటువంటి మానసిక పరిపక్వత అనేది పెరుగుతుంటుంది. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ యొక్క విజువలైజేషన్ పవర్ కూడా వచ్చేస్తుంది. అంటే వాళ్ళ వయసుకు తగ్గటువంటి మానసిక పరిపక్వత లేకపోవడం వల్లనే ఇలాంటి డిసీజ్ అనేది వస్తుంటుంది. ఆ 9 months ఆఫ్ టైం తర్వాత 0 to 7 years ఆఫ్ టైం అంటే బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత ఆ టైం ఉంటుంది కదా, స్టార్టింగ్ టైంలో వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్తో ఎక్కువ మదర్ అండ్ ఫాదర్తో వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే ఇటువంటి ఇష్యూస్ను సాల్వ్ చేసుకోవచ్చు. మీరు అడగచ్చు, ఇంకా ఎలాంటి ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? ఉన్నాయండి. అది ఏమిటంటే రోజు నైట్ పడుకునే ముందు మదర్ ఓకే ఆ బేబీని తీసుకున్న తర్వాత హో ఓపెన్ అనే మెథడ్ ఉందండి. అంటే 4 మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి. ఏంటి? ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ను ఆ మదర్ ఎవరైతే మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఎవరైతే ఇంట్లో బాగా అఫెక్ట్ ఎందో వారు ఏం చేసుకోవాలంటే వాళ్ళ బేబీని ఊహించుకొని చూడండి. ఎందుకు ఇక్కడంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎనర్జీ అని హరిత గారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరిలో శక్తి ఉంటుంది. ఆ శక్తిని కనుక వారికి కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా సొల్యూషన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఊహించుకోమని చెప్తాను. అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం మొత్తం మనిషి చక్రాలు 7 ఉంటాయండి. ఏంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఇక్కడ వారిని ఎవరైతే పిల్లలు మీరు అన్నట్టుగా ఆ పిల్లవాడిని ఓకే ఎస్పెషల్లీ మదర్కి ఆ పవర్ ఉంటుందండి. ఓకే ఆ మదర్ ఎవరైతే మదర్ ఉన్నో వాళ్ళకి ఇక్కడ ఊహించుకొని ఆ బాబును ఊహించుకొని 4 sentences ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే డెఫినెట్గా నేను చూస్తున్నాను, చాలా మంది చూశాను సేమ్ ఇలాంటి వారిని. మీరు అడిగినటువంటి ఆటిజం పిల్లలు నాకు వచ్చారండి. నేను ఏదైతే చెప్పానో వాళ్ళు చేశారు, రిజల్ట్స్ వచ్చాయి. ఇంకొకటి ఏ సమయంలో చేయాలి 4 మ్యాజికల్ వర్డ్స్ అంటే బేబీ ఓకే లేదా బాయ్ లేదా గర్ల్ లేవకంటే ముందుగా, అంటే ఉదయం వారు లేవడానికంటే ముందుగానే, లేదా రాత్రి పడుకునే ముందు సబ్ కాన్షియస్ మైండ్ కనెక్టివిటీ, దీన్ని టెలిపతి అంటారండి. పూర్వకాలంలో దీన్ని ఉపయోగించారండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది మరుగునబడిపోయింది. మళ్ళీ మీరు అనొచ్చు, సార్ ఇది ఎలా వచ్చింది, ఎవరైనా చేశారా, దీనిపైన రిజల్ట్స్ వచ్చాయా, సైంటిఫిక్ బేస్డ్ ఉందంటారు. ఎస్, దీనికోసం ఏంటంటే హవాయిన్స్ నగరంలో ఒక ట్రూ స్టోరీ మీకు చెప్తానండి. హవాయిన్స్ నగరంలో జరిగింది ఈ విషయం. ఏం జరిగిందంటే అక్కడ మెంటల్ ఇల్నెస్ అంటే మెంటల్గా సరిగా లేనటువంటి క్రిమినల్స్ అందరినీ కూడా ఒక జైల్లో వేశారండి. ఓకే ఆ జైల్లో వేస్తే ఏంటి అంటే అక్కడ జైలుకి వచ్చినటువంటి డాక్టర్స్ ఉంటారు కదా, అందరు ఏ డాక్టర్ వస్తే ఆ డాక్టర్పై వాళ్ళు ఏం చేశారంటే విపరీతంగా వారిపై పడేసేసి వాళ్ళని ఫిజికల్ హారాస్మెంట్ అనేది చేయడం జరిగింది. ఏ డాక్టర్ కూడా ఇష్టపడలేదు అక్కడికి వెళ్ళడానికి, వాళ్ళని ట్రీట్ చేయడానికి కోసం. అయితే ఒక డాక్టర్ ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారండి. డాక్టర్ హ్యూలెన్ అండి. మీరు సర్చ్ చేస్తే గూగుల్లో సర్చ్ చేస్తే వస్తుంది డాక్టర్ హ్యూలెన్. ఆ డాక్టర్ హ్యూలెన్ ఏం చేశారంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అందరినీ గమనించాడు. ఫస్ట్ వాళ్ళందరినీ గమనించిన తర్వాత ఒక రూమ్లోకి వెళ్ళి వితౌట్ టచింగ్, వాళ్ళని ఎలాంటి టచ్ ఏం చేయలేదు, వాళ్ళు ఉన్నటువంటి ఫైల్స్ ఏదైతే ఉన్నో తెచ్చుకొని వాళ్ళని చూసుకుని ఓకే ఐస్ క్లోజ్ చేసుకొని వాళ్ళని ఊహించుకుంటూ ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ,
థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పడం మొదలుపెట్టాడు. ఇలా చెప్పడం మొదలుపెట్టిన తర్వాత 1 month తర్వాత కొంతమంది వెళ్ళడం బయటికి వెళ్ళారు, వాళ్ళ మానసిక పరిపక్వత మారిపోయింది. ఇంకొక 1 month కేవలం ఈ 4 వర్డ్స్ వల్లనే మార్పు సాధ్యమా? ఎస్, మార్పు సాధ్యం. ఎలా అంటే ఆ ఒక పవర్ అండి. ఇక్కడ చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్కు ఏ ఫిజికల్ ఇది చూడండి, ఎవరు ఇవ్వలేని సొల్యూషన్కు స్పిరిచువాలిటీ సొల్యూషన్ ఇచ్చిందండి. ఆధ్యాత్మికత యొక్క పవర్ ఏంటి అంటే అనంతమైన శక్తి అంది. ఓకే, మీరు సోలే, నేను సోలే, ఆత్మస్వరూపం. ఇక్కడ ఎలా ఉంటుందండి, కొంతమంది అంటే సార్ ఏంటి సార్ ఉత్తగా ఇట్లా అనుకుంటే అంత పవర్ ఎలా వస్తుంది అంటే చూడండి, బట్ అనుకోవడంలో ఇక్కడ ఏం లేదు. అనుకునే ముందుగా ఆ డాక్టర్ మెడిటేషన్ చేసేవాడు అనండి, అంటే ధ్యానం చేసేవాడు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనం ఒక స్థితిని పొందుతామండి, ఆలోచన రహిత స్థితికి మనం వెళ్తుంటాం. ఆలోచన రహిత స్థితికి వెళ్ళిన తర్వాత ఏ విష్ అయితే చేస్తామో, ఎవరిపై అయితే వేస్తుందో మన ప్రతి ఆలోచన శక్తివంతమే. మనం వాళ్ళని రికవర్ అయినట్టుగా మనం ఊహించుకుంటూ ఈ 4 మ్యాజికల్ వర్డ్స్. ఎందుకు మీ 4 మ్యాజికల్ వర్డ్స్ అంటే మన సబ్జెక్టులు ఏంటంటే మన జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా మనమే ఆకర్షించుకుంటాం. మన బాబు ఎవరైనా వాళ్ళ పిల్లలు అటెన్షన్ పిల్లలు వచ్చారు అంటే ఒక రీజన్ ఉంటుంది, వాళ్ళు ఇచ్చారు అంటే ఈ సబ్జెక్ట్లో వారు ఆకర్షించుకున్నారు కాబట్టి వారే క్లియర్ చేసుకోవాలి. కాబట్టి ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడైతే ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని వాళ్ళు పదే పదే రిపీట్ చేస్తూ చూడండి, 40 days ఛాలెంజింగ్. ఎన్ని రోజులండి? 40 రోజుల ఛాలెంజ్ తీసుకోండి. కొంచెమైనా సరే మానసిక పరిపక్వతలు చాలా చేంజ్ అనేది వస్తుందండి, డెఫినెట్లీ వస్తుందండి. హరిత గారు, విషయం ఏమంటే గురుగారు, నేను ఒక చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను, బట్ నేను ఒక విషయం అయితే క్లారిటీకి చెప్పగలను. చెప్పండి. మన క్లాసు ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 words చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే, ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. అంటే ఆ పిల్లలకి క్లాసెస్ తీసుకుంటారా, పిల్లల తల్లిదండ్రులకి తీసుకుంటారా, ఎలా? పిల్లలు సపోర్ట్ చేయాలి కదా పిల్లలకు. అందుకోసం ఏంటంటే పిల్లల తల్లిదండ్రులకే తీసుకుంటాం. ఎందుకు పిల్లల తల్లిదండ్రులకి అంటే చేసేది కూడా వాళ్ళే చేయాలి. వారు కనుక చేసుకుంటూ కొన్ని రెమెడీస్ కూడా చేయాల్సి ఉంటుందండి. దానికోసం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందండి ఎవ్రీ వీక్. ఆ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా ఓకే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మా టీం మెంబర్సే. వాళ్ళను జూమ్లో ఆన్లైన్లో ఫ్రీగా క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ 6 days ప్రాక్టికల్ క్లాసెస్ కూడా కనెక్ట్ చేయడం. ఈ 6 days ప్రాక్టికల్ క్లాసెస్లో మొత్తం మీరు ఇందాక అన్నారు కదా, ఆటిజం అనే కాదండి, మానసిక పరిపక్వత లేని ఏ వ్యక్తికైనా సరే ట్యూన్ చేసుకోవచ్చు. నార్మల్ గా చేస్తారా మీరు? ఎస్, చేస్తాం. ఇది పాసిబుల్ అవుతుంది. ఎలా పాసిబుల్ అవుతుంది? మీరు ఇందాక అన్నట్టుగా రెండు విధాలని చెప్తాను. ఒకటేమో హోపనపోన మెథడ్ ద్వారా ఇందాక ఆల్రెడీ మీరు చూసారు. ఇంకొకటి ఏంటంటే ఆ డాక్టర్ హ్యూలని ఎప్పుడైతే క్యూర్ చేశారో సేమ్ ఇందాక మీరు అడిగినట్టేనే ఆ ఇంటర్వ్యూస్ జనరల్ ఎలా వస్తుంది చెప్పండి, ఏదన్నా ఒకటి హిస్టరీ క్రియేట్ అయినప్పుడు క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి. అలా క్వశ్చన్ అడగడం జరిగింది, మీకు ఎలా పాసిబిలిటీ అయింది, ఎవరు కూడా ఆ డాక్టర్ ఆ జైల్లోకి వెళ్ళింది, ఎవరు క్యూర్ చేయలేనిది, మీరు ఎలా పాసిబిలిటీ అయిందండి. అతను చెప్పింది ఒకటే, ఈ 4 words. నేను 4 మ్యాజికల్ వర్డ్స్ వాడాను. బట్ దానికంటే ముందు నేను మెడిటేషన్ స్థితికి వెళ్ళి నేను సోల్ కాన్షియస్నెస్లో ఉండాలి. మామూలుగా చేసుకుంటే రాదండి, అది ప్రాపర్ ట్రైనింగ్ అనేది అవసరం. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మాది ఎవరికి ట్రైనింగ్ ఇస్తారంటే చిన్నపిల్లలు కాదు, ఇక్కడ ఇచ్చేది పెద్దవారికి ఇస్తారు. ఎందుకంటే పెద్దవారు చేయగలగాలి, చిన్నపిల్లలు వాళ్ళ ఓన్గా చేసుకోలేరు. అంటే పేరెంట్స్ ను మారిస్తే ఆ చేంజ్ పిల్లల్లో పేరెంట్స్ తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారు, అంతేనా? ఎప్పుడైతే ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ పేరెంట్స్ ఇంకా రిపీట్ చేస్తే వీరి మైండ్ పవర్తో, ఇక్కడ అంతా మనం యాక్చువల్గా ఏమే మైండ్ పవర్ ట్రైనర్, వారు పేరెంట్స్ యొక్క మైండ్ పవర్తో వాళ్ళ పిల్లల్ని క్యూర్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇంకొకటి, మొబైల్ అడిక్షన్ అనేది చాలా దూరం పెట్టాలండి. ఎందుకంటే ఆటిజం రూట్ కాస్ మనం తీసుకున్నట్టయితే మొబైల్స్ అనేది చాలా అండి, మొబైల్స్ వల్ల మానసికంగా చాలా వీక్ అయిపోతున్నారు పిల్లలు. అదే ఆటిజం ఉన్న పిల్లల్ని నార్మల్ పిల్లలుగా మార్చొచ్చు. వాళ్ళ పేరెంట్స్ కి మేము క్లాసెస్ తీసుకుంటామని చెప్తున్నారు. మీ క్లాసెస్ కి అటెండ్ కావాలంటే ఏంటి?
ఎలా అప్రోచ్ అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ కాల్ చేసి అవ్వచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో గూగుల్ ఫామ్ అనేది ఉంది, ఆ గూగుల్ ఫిల్అప్ చేసి కూడా వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ డెమో క్లాస్ తర్వాత 1 week 6 days ప్రాక్టీసెస్. ఆ ప్రాక్టీసెస్లో మనసు యొక్క శక్తిని పెంచుకొని ఆ మనసు యొక్క శక్తితో ఎవరైతే ఆటిజం పిల్లలు ఉన్నారో వాళ్ళను హీల్ చేయొచ్చు. అయితే అడగచ్చు, సార్ ఎన్ని రోజులు పడుతుందంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పవర్ అండి, మైండ్ పవర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కూడా మారవాలండి. సేమ్ ఎన్విరాన్మెంట్ అంటే కాంక్రీట్ ఇప్పుడు చూస్తే ఎలా చేయాలనేది మీరు ప్రతి ఒక్కటి చెప్తాము. అది నేను ఏమంటానంటే నేచర్కు కనెక్టివిటీ దగ్గరగా ఉండాలి. ఎస్పెషల్లీ కాంక్రీట్ వరల్డ్లో ఉంటూ ఆ 4 గోడల మధ్యలో పిల్లలు ఉంటే అదేవిధంగా మానసిక పరిపక్వత రాదని ఒక సందర్భం కంటే హరిత గారు మీకు చూడండి, చిన్నపిల్లలు మనం అసలు స్కూల్ డేస్ అప్పుడు మన గేమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి ఆడేవాళ్ళం చిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఏం ఆడుతున్నారు, గేమ్స్, వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఫిజికల్ గేమ్స్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఎప్పుడైతే ఫిజికల్తో యాక్టివిటీ చూడండి, శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల 2 కరెక్ట్గా ఉన్నప్పుడే వారు ఏదైనా సరే ఉన్నతమైన లక్ష్యాలను సాధిస్తారు. ఇప్పుడు చూస్తే శారీరకంగా బాగుంటున్నారు, మానసికంగా ఏంటంటే ఆ ఏజ్ అనేది అలా ఉండట్లేదు. సో ప్రాపర్ ట్రైనింగ్ కనుక పేరెంట్స్కి ఇచ్చు, ఆ పేరెంట్స్ ద్వారా వాళ్ళని గైడ్ చేస్తూ ఒక ట్రైనింగ్ అనేది చేయగలిగితే ఆన్లైన్ క్లాసెస్ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. అంతేనా? చూసారు కదా, ఆటిజం ఉన్న పిల్లల్ని కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మార్పు తీసుకురావచ్చు అని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. మీరు గనక విశ్వం విజయ్ గారి క్లాసెస్ వినదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.